హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఎడి క్రియేటర్స్. మనం పాలిటీలో భాగంగా ఇటీవల యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్ నియామకం ఏదైతే జరిగిందో దాని గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. దానితో పాటుగా యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకానికి సంబంధించి మన భారత రాజ్యాంగంలో ఏవైతే ముఖ్యమైనటువంటి అంశాలు పొందుపరచడం జరిగిందో వాటిని కూడా ఈ వీడియోలో కవర్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇటీవల ఈ యూపీఎస్సికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి నూతన చైర్మన్ గా అజయ్ కుమార్ గారు నియమితులయ్యారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవరు నియమించబడ్డారు? అజయ్ కుమార్ గారు నియమించబడ్డారు. దేనికి చైర్మన్ గా? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి చైర్మన్ అజయ్ కుమార్ గారు నియమింపబడినారు. ఎవరి స్థానంలో నియమించబడ్డారు? యూపీఎస్సి ప్రస్తుత చైర్మన్ గా ఉన్నటువంటి ప్రీతి సుదాన్. ఎవరు? ప్రీతి సుదాన్ పదవీ కాలం పూర్తి కావడంతో నూతన చైర్మన్ గా అజయ్ కుమార్ గారు నియమించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం యూపీఎస్సి చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? అజయ్ కుమార్ గారు నియమితులు కావడం జరిగింది. మీరు వీలైతే యూపీఎస్సి చైర్మన్ల వరుస క్రమం ఏదైతే ఉంటుందో ప్రీవియస్ గా యూపీఎస్సికి చైర్మన్లుగా పనిచేసినటువంటి ఒక 5 వ్యక్తుల పేర్లు గుర్తుపెట్టుకోండి. వాటిని కాలానుక్రమంలో అమర్చండి అని అడగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఎవరు నియమితులయ్యారు? అజయ్ కుమార్ గారు నియమితులయ్యారు. ఇప్పుడు మనం ఈ యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు కవర్ చేసే ప్రయత్నం చేద్దాము. ఈ యూపీఎస్సి అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. దీని గురించి మన భారత రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచడం జరిగిందంటే 14వ భాగంలో పొందుపరచడం జరిగింది. 14th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎక్కడ? 14వ భాగంలో పొందుపరిచారు. దేని గురించి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి. సో దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయో చూద్దామా. మనకి భారత రాజ్యాంగంలో ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి ప్రకరణలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయంటే ఆర్టికల్ 315 నుండి ఆర్టికల్ 323 వరకు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఆర్టికల్ 315 నుండి ఆర్టికల్ 323 వరకు మన భారత రాజ్యాంగంలో ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలియజేయడం జరుగుతుంది. భాగం అంటేనేమో 14వ భాగము, ఆర్టికల్స్ అంటేనేమో ఆర్టికల్ 315 నుండి ఆర్టికల్ 323 వరకు కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలియజేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 315 అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. కేంద్ర స్థాయిలోనేమో యూపీఎస్సీ ఉంటుంది, రాష్ట్ర స్థాయిలోనేమో ఎస్పీఎస్సీస్ ఉంటాయి. ఎస్పీఎస్సీస్ అంటే ఏంటి? స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. కేంద్ర స్థాయిలో ఏముంటుంది? యూపీఎస్సీ ఉంటుంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీని గురించి తెలియజేసే ఆర్టికల్ 315. ఇప్పుడు మనం యూపీఎస్సీ చైర్మన్ నియామకానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు చూసే ప్రయత్నం చేద్దాము. ఆర్టికల్ 316 అనేది మనకి యూపీఎస్సీ చైర్మన్ నియామకానికి సంబంధించి, అదే విధంగా అర్హతలకి సంబంధించి, పదవీ కాలం గురించి తెలియజేస్తుంది. ఇందులో మనకి ఆర్టికల్ 316 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో యూపీఎస్సీలో ఒక చైర్మన్ భారత రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భారత రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర సభ్యులు ఉంటారు. ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఎలా అడగచ్చు అంటే యూపీఎస్సీలో ఒక చైర్మన్ అండ్ భారత పార్లమెంట్ నిర్ణయించిన సంఖ్యలో అని స్టేట్మెంట్ ఇవ్వవచ్చు. కాబట్టి అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఎవరు నిర్ణయించిన సంఖ్యలో సభ్యులు ఉంటారు? భారత రాష్ట్రపతి నిర్ణయించినటువంటి సంఖ్యలో సభ్యులు ఉండడం జరుగుతుంది. యూపీఎస్సీలో ఒక చైర్మన్ భారత రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర సభ్యులు ఉండడం జరుగుతుంది. వీరి యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు ఉంటుంది వీరి యొక్క పదవీ కాలం. పదవీ విరమణ వయస్సు వచ్చేసి 65 సంవత్సరాలు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ చైర్మన్ అండ్ సభ్యుల పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. అదే పదవి విరమణ వయసు 65 సంవత్సరాలు. ఇందులో ఏది ముందు అయితే దాన్ని పరిగణించడం జరుగుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి యూపీఎస్సీ చైర్మన్ గా 60 సంవత్సరాల వయసులో గనక నియమించబడితే అతడు 65 సంవత్సరాల వయసు రాగానే అతడు పదవి విరమణ చేయాల్సి ఉంటుంది. 6 సంవత్సరాల పదవీ కాలం ఉన్నప్పటికీ
గరిష్ట వయసు 65 సంవత్సరాలు కాబట్టి 65 సంవత్సరాలు కాగానే పదవి విరమణ చేయాలి. అందుకే ఏది ముందు అయితే దాన్ని పరిగణించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ పదవీ కాలం, పదవి విరమణ వయసు నుండి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో చాలా వరకు దీన్ని స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 6 సంవత్సరాలకు బదులు 5 సంవత్సరాలు ఇస్తున్నారు. పదవి విరమణ వయసు 65 సంవత్సరాలకి బదులు 67 సంవత్సరాలు ఇలా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. పదవీ కాలం 6 సంవత్సరాలు, పదవి విరమణ వయసు 65 సంవత్సరాలు. ఏది ముందైతే దాన్ని పరిగణించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మన భారత రాజ్యాంగంలో యూపీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి సంబంధించి భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఎలాంటి అర్హతలు కూడా పేర్కొనలేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి సంబంధించి మన భారత రాజ్యాంగంలో ఏవైనా అర్హతలు పేర్కొనాలా? ప్రత్యేకంగా ఎలాంటి అర్హతలు కూడా పేర్కొనలేదు. కానీ మొత్తం సభ్యుల్లో సగం సభ్యులు కేంద్ర రాష్ట్ర పరిపాలనా సర్వీసుల్లో అనుభవం ఉన్నవారు ఉండాలి. ఎంతమంది? మొత్తం సభ్యుల్లో సగం మంది సభ్యులు కేంద్ర రాష్ట్ర పరిపాలనా సర్వీసుల్లో అనుభవం ఉన్నటువంటి సభ్యులు ఉండాలి. మిగతా వారిని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తమ విచక్షణ అధికారం మేరకు, ఇక్కడ కేంద్ర మంత్రి అని పడింది, అది కేంద్ర ప్రభుత్వం తమ విచక్షణ అధికారం మేరకు వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారిని నియమించడం జరుగుతుంది. వీరి యొక్క జీతభత్యాలను ఎవరు నియమిస్తారో? భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీటిని స్టేట్మెంట్స్ లో అడగవచ్చు. మన భారత రాజ్యాంగంలో యూపీఎస్సీ చైర్మన్ సభ్యులకు సంబంధించి ఎలాంటి అర్హతలు కూడా పేర్కొనలేదు. ఇక్కడ మీరు కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే కేంద్ర మంత్రి అని మనకి టైపింగ్ మిస్టేక్ జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం అని మీరు సరి చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం తమ విచక్షణ అధికారం మేరకు మిగతా సభ్యులు ఎవరైతే ఉంటారో వారిని వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారిని నియమించడం జరుగుతుంది. ఇప్పుడు మనం తొలగింపు గురించి చూద్దాము. యూపీఎస్సీ చైర్మన్ సభ్యుల యొక్క తొలగింపు గురించి చూద్దాము. ఇది కేవలం యూపీఎస్సీ చైర్మన్ అండ్ సభ్యులకి వర్తించదు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏవైతే ఉంటాయో, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఇది వర్తిస్తుంది. వాటి చైర్మన్ అండ్ సభ్యులను కూడా ఇలానే తొలగిస్తారు. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది తెలియజేస్తుంది? ఆర్టికల్ 317 సబ్ క్లాస్ 1 అనేది ఈ తొలగింపు గురించి తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను అవినీతి అక్రమ ప్రవర్తన కారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి భారత రాష్ట్రపతి గారు తొలగిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 317 సబ్ క్లాస్ 1. ఎలా తొలగించడం జరుగుతుంది? యూపీఎస్సీ చైర్మన్ సభ్యులను తొలగించేందు సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించి భారత రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. తొలగింపు విషయంలో కేవలం రాజ్యాంగపరంగా ఏదైతే ప్రక్రియ ఉంటుందో దాన్ని మాత్రమే అనుసరించాలి. ఈ తొలగింపు అనేది ప్రభుత్వాల యొక్క విచక్షణాధికారం కాదు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం యొక్క విచక్షణాధికారం కాదు. కేవలం రాజ్యాంగ ప్రక్రియ ద్వారానే వీరిని తొలగించడం జరుగుతుంది. సో మనకి యూపీఎస్సీ అదేవిధంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నివేదికలను సమర్పించడం జరుగుతుంది. సో మనకి యూపీఎస్సీ నివేదిక ఎవరికి సమర్పిస్తుందో చూద్దాము. ఆర్టికల్ 323 ప్రకారము, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 323 ప్రకారము యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ అనేది తమ నివేదికని ఎవరికి సమర్పిస్తుంది? భారత రాష్ట్రపతికి సమర్పించడం జరుగుతుంది. యూపీఎస్సీ తమ నివేదికను భారత రాష్ట్రపతికి సమర్పిస్తారు. దీనికి సంబంధించి తెలిసే ఆర్టికల్ 323 అనేది యూపీఎస్సీ నివేదిక సమర్పించడం గురించి తెలియజేస్తుంది. యూపీఎస్సీ తమ నివేదికను ఎవరికి సమర్పిస్తారు? భారత రాష్ట్రపతి గారికి సమర్పిస్తారు. రాష్ట్రపతి ఈ నివేదికను పార్లమెంట్ పరిశీలనకు పంపుతారు. ఎవరి పరిశీలనకు? పార్లమెంట్ యొక్క పరిశీలనకు పంపుతారు. యూపీఎస్సీ ఏవైతే సిఫార్సులు చేస్తుందో ఆ సిఫార్సులను భారత పార్లమెంట్ అనేది ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
ఒకవేళ తిరస్కరిస్తే తగిన కారణాలను మనకి చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ నేర్చుకోవాలని పడింది తగినటువంటి కారణాలను మనకు తెలియజేయాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 323 అనేది దీని గురించి తెలియజేస్తుంది. సో మనం ఈ వీడియోలో ఇటీవల యూపీఎస్సీ చైర్మన్ గా ఎవరైతే నియమించబడ్డారో వారి గురించి, అదే విధంగా యూపీఎస్సీకి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు కవర్ అయ్యేలా చూసాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please subscribe to VR Edu Creators. Thank you everyone.